హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెగ్యులర్గా మొక్కలు అవి కాకుండా నేను ఒక రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను. ఇది పెద్ద రెసిపీ అయితే ఏమీ కాదు, బటర్ మిల్కే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదే. కాకపోతే సమ్మర్ కాబట్టి ఎక్కువ తాగుతూ ఉంటాం కదా, బట్ నేను రెగ్యులర్గా చేసుకునే బటర్ మిల్క్ అయితే చేసుకోను. నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువే యూజ్ చేస్తాను. అవి అందరూ యూజ్ చేస్తారో లేదో తెలీదు. మేబీ ఇది హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అన్నమాట. సో నేనే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాననేది మీకు చూపించేస్తాను. ఫస్ట్ వన్, మెంతి పౌడర్. నేను ఇది ఫుల్ అంటే 6 లీటర్ పెరుగుకి చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. జీరా పౌడర్. నెక్స్ట్ మనకు స్పైసీగా కావాలనుకుంటే ఫుల్ మిర్చి యూజ్ చేయొచ్చు, లేకపోతే హాఫ్ మిర్చి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అల్లం, కరివేపాకు, అల్లం, లెమన్, ఐస్ క్యూబ్స్. పెరుగు 1/2 లీటర్ తీసుకుంటున్నానని ముందే చెప్పాను కదా, అది. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని 1 by 1 పెరుగు మట్టుకు వేయకూడదు. మిగిలిన మనం ఏ అయితే నేను ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ అయితే చేయాలి. ఇది సమ్మర్లో కాబట్టి మీకు మెంతి పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ యూజ్ చేస్తే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాడీని కూల్ చేస్తాయి. నెక్స్ట్ డైజెషన్కి అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. నేను ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా జనరల్గా పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలంటే కొంచెం స్పైసీగా ఉన్నదని ఫీల్ అవుతారేమో, కానీ పెద్దవాళ్ళకైతే మటుకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఐస్ క్యూబ్స్ వాడకూడదని అనుకుంటే కనుక, అంటే డే అంతా మజ్జిగ తాగాలని అనుకుంటే కనుక డైరెక్ట్ వాటర్ యూజ్ చేసేయచ్చు. లేదు అప్పటికప్పుడే సర్వ్ చేసుకుని తాగేయాలని అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ వేసేసుకోవచ్చు డైరెక్ట్. సో అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ ఇలా పట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని వెంటనే సర్వ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే నేను డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ వేస్తాను కాబట్టి కూల్గానే ఉంటుంది అది. సో ఇదే నేను ఈ వీడియోలో చూపించాలనుకున్న బటర్ మిల్క్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.